ప్రభువునందు ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియమైన బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కూడా ఈ వాక్య ధ్యానంలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరిని నేను ప్రభు పేరిట అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ కనికరములు కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, కనికరమంద ఐశ్వర్యుడు, శాశ్వతమైన కృపతో వర్ణింప వీలు కానటువంటి ప్రేమతో పాపిని ప్రేమించుచు పాపి కొరకు ఈ లోకానికి వచ్చి శిలువ బలియాగము చేసి రక్త ప్రోక్షణ ద్వారా మమ్మల్ని అందరినీ నీతిమంతులుగా చేసినటువంటి దేవానికి స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నాము. మీ అపారమైన ప్రేమ కొరకు నీకు వందనాలు. మీ గొప్ప ప్రేమ కొరకు నీకు స్తోత్రములు. ఈ ప్రేమ యొక్క పొడుగును, లోతును, ఎత్తును వర్ణింపలేము ప్రభువా. ఇటువంటి ప్రేమ స్వరూపి నిన్ను స్తుతించుటకు ఈ దినమున ఈ సమయంలో మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యము కొరకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. బ్లెస్డ్ మినిస్ట్రీస్ మీరు దీవించి గత సంవత్సర కాలం కూడా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షించి ఈ నూతన సంవత్సరంలో 4 నెలలుగా మమ్మల్ని దీవించిన దేవుడు నీకు వందనాలు చెల్లిస్తున్నాము. ప్రత్యేకంగా ఈ పరిచర్యలో పాల్గొంటున్న ప్రతి బిడ్డను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి, మా బంధువులను బట్టి, రక్త సంబంధికులను బట్టి, విశ్వాసులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాము. వారి ప్రార్థనలు బట్టి, వారి యొక్క ప్రోత్సాహమును బట్టి మమ్మల్ని దీవించి, మా కుటుంబాన్ని దీవించి, ఇంతవరకు మీరు మీ కృపలో నమ్మకముగా వాడబట్టి ఇచ్చిన సహాయం కొరకై నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము. మీరు వాడుకున్నట్టు అర్హమైన పాత్రగా మమ్మల్ని చేసుకుని మా జీవితంలో మీ ఉద్దేశం నెరవేర్చుకుంటున్నారు, మిమ్మల్ని మీరు మహింపరుచుకుంటున్నారు. అందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ధ్యాన సమయాన్ని ప్రభా, మీ వాక్యం యొక్క బోధను మాకు చూస్తున్నటువంటి వారిని, వింటూ ఉన్నటువంటి వారందరికీ దీవెనకరంగా ఉన్నట్లు చేయమని సర్వంలో మీకే మహిమ, ఘనత, ప్రభావం ఆరోపించుకుంటూ ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసుస్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుతుందామండి. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము అనేటువంటి పాట, ఒక పల్లవి, ఒక వచనం మనం పాడుకుందాం. నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, దీన మనసును కలిగి దేవుని దివ్య సేవను చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనుదినంబును ప్రభుని తలచుచు అలయకను ప్రార్థింతుము, అనవరత మా ప్రభుని చిత్తం అనుకరింతుము పనులలో, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, వేదవాక్య పఠనమందు విసుగు జందకనుందుము, వేదవాక్య పఠనమందు విసుగు జందకనుందుము, ఆదరంబున దైవ చేతం అనుసరించుతు నడుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము, ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక, ఆశతోడను ప్రభుని దినమును ఆచరింతుము మరువక, విసుగు జందక ఆలయమునకు చిన్న పెద్దల చేతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని కొలుతుము, నేనును నా ఇంటి వారును నీతి సూర్యుని గొలుతుము.
దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్దామండి. ఈ సమయంలో ప్రత్యేకముగా దేవుని ఆత్మచేత ప్రేరేపించబడిన వారినై క్రైస్తవ కుటుంబము, క్రిస్టియన్ ఫ్యామిలీ అనే ఈ అంశాన్ని మీ ముందుకు తీసుకుని రావాలని నేను సిద్ధపడి ఉన్నాను. మీరందరూ నా కొరకు, మా కుటుంబం కొరకు, మా పరిచయ కొరకు, బ్లెస్డ్ మినిస్ట్రీస్ కొరకు ప్రార్థన చేస్తున్నారని నమ్మి మేము దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం, మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కనుక ఈరోజు అంశము క్రైస్తవ కుటుంబము. ప్రభుత్వమైతే ఈరోజు తర్వాత వచ్చే శనివారం కూడా మనం ఈ వాక్య ధ్యానాన్ని కంటిన్యూ చేసుకుని ముగించుకుందాం. ఇల్లు, గృహము, కుటుంబం, 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. 3 పదములు వేరువేరుగా ఉన్నప్పటికీ కూడా మనం ధ్యానించేటువంటి విషయం మాత్రం ఫ్యామిలీ, కుటుంబము అనేటువంటిది మాత్రం ప్రాముఖ్యమైన అంశంగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆ హౌస్ ఈజ్ బిల్ట్ బై బ్రిక్స్ అండ్ శాండ్. ఒక ఇల్లు అనేటువంటిది ఇటుకలు, ఇసుక, నీళ్లు, పలు విధములైన పరికరములతో కట్టబడేటువంటిది ఇల్లు. హౌస్ ఈజ్ బిల్ట్ బై బ్రిక్స్. కానీ కుటుంబం అనేది ఒకటి ఉన్నది, హోమ్, లేకపోతే ఫ్యామిలీ, కుటుంబం. హోమ్ ఈజ్ బిల్ట్ బై హార్ట్స్ అన్నాడు ఒక భక్తుడు. హృదయముల యొక్క కలయిక, హృదయముల చేత కట్టబడేటువంటిది గృహము అన్నాడు ఆయన. ప్రియమైన బిడ్డలారా, ఇది చాలా శ్రేష్టమైన విషయం. కానీ మరి ఒక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే క్రైస్తవ గృహము, క్రిస్టియన్ హోమ్. ఆ క్రిస్టియన్ హోమ్ ఈజ్ బిల్ట్ బై క్రైస్ట్ ఓన్లీ. క్రైస్తవ కుటుంబం అనేటువంటిది యేసు ప్రభువుల చేత మాత్రమే కట్టబడుతుంది. ఎవరెవరి హృదయాలలో, ఎవరెవరి జీవితాలలో, ప్రవర్తనలో యేసు ప్రభు వారు ఉంటారో అటువంటి వారి యొక్క జీవితముల యొక్క కలయిక, అలాంటి వ్యక్తుల యొక్క కలయికనే క్రైస్తవ గృహము అన్నారు. వేర్ క్రైస్ట్ డ్వెల్స్, వేర్ క్రైస్ట్ లివ్స్. ఎక్కడ యేసు ప్రభు వారు వసిస్తుంటారో, నివసిస్తూ ఉంటారో, అక్కడ ఆయన నివాసము చేస్తుంటారో దానిని హోమ్ అని అన్నారు అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారం అంటున్నాం. కనుక వ్యక్తిగతముగా లేక కుటుంబముగా, గృహముగా ఈ కాన్సెప్ట్ మీ ధ్యానంలో తీసుకుని రావాలని నా భారం. క్రైస్తవ గృహం అనేటువంటిది అన్ని గృహాల లాంటిది మాత్రమే కాకుండా ఒక మాదిరి గృహము. ఆ క్రిస్టియన్ హోమ్ ఈజ్ ఎ మోడల్ హోమ్. చూచేవారికి, వింటున్నటువంటి వారికి, గమనిస్తున్నటువంటి వారికి, మనను అనుసరిస్తున్నటువంటి వారికి మనం ఒక మాదిరికరమైన జీవితమును చూపించేటువంటి, లేక యేసు ప్రభువును కలిగినటువంటి, ఈ ఇంటికి యేసు ప్రభు వారే శిరస్సు. బాగా జ్ఞాపకం ఉందని, నాకు బాగా చిన్నతనంలో మా ఇంట్లో ఒక ఫోటోగ్రాఫ్ వేసుకున్నాము, ఒక వాక్యం సంబంధించిన ఫోటో పెట్టుకున్నాం. క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్. ఈ ఇంటికి శిరస్సు క్రీస్తు అనే మాట ఉన్నది. అంటే శిరస్సు చెప్పినట్టుగా మిగిలిన శరీరం అంతా ఏ విధంగా లోబడి పనులు చేస్తూ ఉంటుందో, కార్యక్రమాలు నిర్వహిస్తుంటుందో, అలాగే యేసుక్రీస్తు అనేటువంటి ఈ దైవమును శిరస్సుగా ధరించినటువంటి ప్రతి వ్యక్తి, ప్రతి కుటుంబము దేవుని యొక్క చెప్పచేతలలో లేక ఆయన ఆజ్ఞను అనుసరించి నడుచుకుంటుంది, వాక్యానుసారంగా నడుచుకుంటుంది అనే అర్థం నేను చిన్నప్పుడే గ్రహించినాను. ప్రియమైన బిడ్డలారా, మన ఇల్లు లేక మన కుటుంబము లేక మన గృహము ఎలా ఉందో ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. ఇల్లు గురించి నేను మాట్లాడడం లేదు, గృహము, కుటుంబము, ఒక ఫ్యామిలీ గురించి ఈ ఉదయకాలం మనం జ్ఞాపకం చేసుకుందాం. కుటుంబ జీవితమునకు కేంద్ర స్థానము యేసు ప్రభువారే. కుటుంబ జీవితానికి శిరస్సు యేసు ప్రభువారే. క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హోమ్ అనేటువంటి మాట ధైర్యముగా, విశ్వాసముతో, యథార్థముగా చెప్పగలిగినటువంటి ధైర్యము, సాక్ష్యం మనకు ఉండాలి. ఈ కుటుంబం అనేటువంటిది వివాహముతో ప్రారంభమవుతుంది. ఒంటరిగా ఉన్నటువంటి వాడిని చూచి నరుడు దేవుడు అనుకున్నాడు, నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వీని కొరకు నేను సాటి అయిన సహాయములు చేసేదను అనుకొని వానిలో నుండి ప్రక్కటముఖను తీసి స్త్రీనిగా సృష్టించి వారిద్దరిని కుటుంబముగా దేవుడు ఏర్పరచినాడు, ఆశీర్వదించినాడు, ఇంతవరకు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇట్ ఈస్ కాల్డ్ అ క్రిస్టియన్ హోమ్, క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ కుటుంబము, క్రైస్తవ గృహము అనేటువంటి మాట. అనగా ఆ ఇంటిలో కేంద్ర బిందువు, కేంద్ర స్థానము యేసు ప్రభు వారికే.
ఆయన అనుమతి లేకుండా ఈ కుటుంబంలో ఏమీ జరగదు అనేటువంటి సత్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. కనుక ఇల్లు, గృహము, కుటుంబము, అందులోనూ క్రైస్తవ కుటుంబం అనేటువంటిది మనము బాగా జ్ఞాపకం చేసుకుని దానిని వాక్యాధారం చేత మనము యేసు ప్రభువునే కేంద్ర స్థానంగా అధికారిగా ఉంచుకుంటూ మనం ముందుకు క్రైస్తవ జీవితంలో సాగవలసిన వారమై ఉంటున్నాము. వేర్ క్రైస్ట్ ఈస్ ది హెడ్ ఆఫ్ దిస్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఈ క్రైస్తవ గృహానికి యేసు ప్రభు వారే శిరస్సు. శరీరం అంతటికి శిరస్సు ఏ విధంగా కేంద్ర స్థానమై నడిపిస్తూ ఉంటుందో, శిరస్సు యొక్క అనుమతి లేకుండా శరీరం ఎక్కడికి కదలకుండా, పోకుండా, ముందుకు సాగకుండా, వెనక్కి జరగకుండా ఉంటుందో, అలాగే యేసు ప్రభువును కేంద్ర స్థానంగా లేక శిరస్సుగా కలిగినటువంటి క్రైస్తవ కుటుంబాలు యేసు ప్రభువుల వారికి మొదటి స్థానం, ప్రథమ స్థానం, ముఖ్యమైన స్థానం ఇచ్చి ముందుకు సాగవలసిన వారమై ఉంటున్నాం. అటువంటి క్రైస్తవ గృహము దేవుడు పలు విధములుగా ఆశీర్వదిస్తాడని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే క్రైస్తవ వివాహములోనే ఒక పవిత్రమైన మాట వాడినారు, హోలీ మ్యాట్రిమనీ, పరిశుద్ధమైన వివాహము. పరిశుద్ధమైన వివాహము. ఎందుకంటే ఇట్ ఈస్ ఫౌండెడ్ బై గాడ్ అండ్ గాడ్ హిమ్సెల్ఫ్. దేవుని చేత మాత్రమే ఇది స్థాపించబడి ఉన్నది. అది ఆదికాండం 2వ అధ్యాయం 18-24 వచనాల్లో మనకు తెలుసు. ఈ వాక్యం మనం బాగా తెలుసుకున్నాం, చాలాసార్లు చదివి ఉంటాం మనం. ఇది యేసు ప్రభువు చేత, ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ బై గాడ్ హిమ్ అలోన్. నీవు అనుకున్నట్టు, నీ ఆలోచన ప్రకారం, నీ ప్రణాళిక ప్రకారం జరిగింది కాదు, కానీ కేవలం యేసు ప్రభు యొక్క ప్రణాళిక చొప్పున, ఆయన చిత్తం చొప్పున జరిగిందని గుర్తుపెట్టుకోవాలి. అందుకనే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 4వ వచనంలో వివాహము అన్నింటిలో ఘనమైనది, మ్యారేజ్ ఈజ్ ఆనరబుల్ ఇన్ ఆల్ అని చెప్పారు. దేవుని వాక్యంలో రాయబడిన ప్రతి పొల్లు, ప్రతి పదము, ప్రతి వాక్యము దైవ చిత్తానుసారమైన మాటలని, దేవుని ఆత్మచేత ప్రేరేపించబడి చెప్పినటువంటి మాటలు అక్కడ లిఖించబడి ఉన్నాయని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కనుక అన్ని విషయములలో వివాహము ఘనమైనది. అందుకే క్రిస్టియన్ ఫ్యామిలీ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ లైఫ్స్. మన జీవితములలో క్రైస్తవ వివాహానికి, క్రైస్తవ కుటుంబానికి ఒక విశిష్టమైన స్థానము దక్కింది, ఉన్నది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో అంటాడు, ఇది శాశ్వతమైనటువంటి బంధము, శక సంబంధము. మనుష్యుడు ఏర్పాటు చేసినటువంటి వీరి ఇద్దరిని ఏ మనుష్యుడు కానీ, ఎవరుడు కానీ విడదీయడానికి అవకాశం లేదు అన్నటువంటి మాట చాలా ఖచ్చితంగా, స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఎందుకంటే ఇది దేవుని చేతనే స్థాపించబడినది, దేవుని చేతనే కట్టబడి ఉన్నది. కనుక దీనిని విడదీయడానికి ఎవరికి కూడా అధికారం లేదు, ఎవరు కూడా విడదీయకూడదు అనేటువంటి మాట బైబిల్ గ్రంథంలో మన కొరకు మత్తయి సువార్త 19వ అధ్యాయం 6వ వచనంలో వేరుపరచడానికి వీలు లేదనేటువంటి మాట మనం జ్ఞాపకం చేస్తాం. అట్లయితే ఈ వివాహము యొక్క, క్రైస్తవ వివాహము వెనుక ఉన్నటువంటి దేవుని ఉద్దేశం ఏమిటి? వాట్ ఈస్ గాడ్స్ పర్పస్ ఇన్ దిస్ క్రిస్టియన్ ఫ్యామిలీ? క్రైస్తవ కుటుంబంలో దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి? ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో ఆయన చిత్తమును నెరవేర్చుటకు, ఏంటిది ఆయన చిత్తము? వాట్ వాజ్ హిస్ మైండ్, వాట్ వాజ్ హిస్ ప్లాన్, వాట్ వాజ్ హిస్ పర్పస్? మనుష్యుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వీని కొరకు నేను సాటి అయిన సహాయం చేస్తుంది అనుకొని వాని ప్రక్కటముఖం తీసి స్త్రీనిగా నిర్మించి అవ్వ అని పేరు పెట్టాడు. అప్పుడు ఒక కుటుంబం అనేటువంటి వ్యవస్థ ఈ లోకములో, ఈ ప్రపంచంలో స్థాపించబడినదని వాక్యం మనకు ఘోషిస్తున్నది. ఆయన చిత్తమును నెరవేర్చుటకే ఈ వివాహము నిర్ణయించబడినటువంటిది. రెండవదిగా ఆదికాండం 2వ అధ్యాయం 18వ వచనంలో ఫలించుటకు లేక మానవునికి, ఒక నరునికి సంతోషము కలిగించుటకు ఆదాము అవ్వయందు ఆనందించినాడు, సంతోషించినాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక. వారిద్దరు కలిసి జీవించినట్టుగా మనము తెలుసుకుంటున్నాం. అదే ఆదికాండం 1వ అధ్యాయం 28వ వచనంలో మానవ జాతిని కొనసాగించుటకు, మానవ జాతిని, ఈ ఇద్దరి యొక్క కలయికను బట్టి, ఈ కుటుంబాన్ని బట్టి మానవ జాతినే కొనసాగించాలని దేవుని యొక్క ప్రణాళిక. ఇది దట్ వాజ్ ద సీక్రెట్ బిహైండ్ ఆర్ పర్పస్ బిహైండ్ గాడ్స్ ప్లాన్. దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న ప్రధానమైన ఉద్దేశం ఏమిటంటే మానవాళిని విస్తరింపజేయాలి అనేటువంటి ఆశ. క్రైస్తవ కుటుంబం యొక్క లక్షణాలు ఏమై ఉండాలి? కొన్ని మనం జ్ఞాపకం చేసుకుందాము. క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. మనము
లోకంలో ఉన్న ఇతర కుటుంబాలలాగా లేక కుటుంబ వ్యవస్థలాగా ఉండవలసిన వారమే కానీ యాజ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ వీఆర్ సపోజ్ టు షో ఆర్ ఎస్టాబ్లిష్ సర్టన్ డెఫినెట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గాడ్స్ ఎక్స్పెక్టేషన్. దేవుడు మన జీవితంలో ఏదైతే కోరుకుంటున్నాడో వాటిని నిర్దిష్టంగా మన జీవితముల ద్వారా లేక మన కుటుంబంలో మనం వాటిని అనుసరించి ఇతరులకు చూపించవలసిన వారమై ఉంటున్నాం. వాట్ ఆర్ దోస్ క్యారెక్టరిస్టిక్స్? నంబర్ 1, వ్యక్తులు ఎదిగేటువంటి స్థలమై ఉండాలి మన కుటుంబం. కీర్తన గ్రంథంలో 108వ కీర్తన 3వ వచనం, భార్య ఫలించు ద్రాక్షావల్లి వలె ఉండును. ద్రాక్షావల్లి ఎప్పుడు కూడా ఒక పువ్వు పూసి ఒక కాయతో సమాప్తం కాదండి. అనేక పువ్వులు, అనేకమైనటువంటి కాయలు, తర్వాత ఫలములు ఫలించేటువంటి ద్రాక్షావల్లిగా ఉంటుంది. అనగా ద్రాక్షావల్లితో పోల్చబడిన ఈ క్రైస్తవ కుటుంబము మనము కూడా ఫలించి అభివృద్ధి చెంది విస్తరించాలని దేవుని యొక్క ఉద్దేశం. దట్ వాజ్ ద గ్రేట్ పర్పస్ ఆఫ్ గాడ్స్ ప్లాన్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్ లైఫ్. మానవాళి జీవితంలో దేవుడు కలిగిన ఉన్నతమైనటువంటి ఒక ఉద్దేశం, మానవుడు ఎదగాలి అనేటువంటి లక్షణం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది ఒక నిలయం, మానవుని జీవితం ఒక నిలయం. దేనికి? నూతనత్వానికి. ఎవ్రీ మినిట్, ఎవ్రీ అవర్, ఎవ్రీ డే, ఎవ్రీ మంత్ అండ్ ఎవ్రీ ఇయర్ పీపుల్ షుడ్ సీ న్యూనెస్ ఇన్ అవర్ ఫ్యామిలీ లైఫ్. ఆ వారి జీవితాలకు మన జీవితాలకు, వారికి మనకు ఉన్నటువంటి ఏంటి వ్యత్యాసం? వాట్ ఈస్ ది డిఫరెన్స్? ఏమిటి భేదం? ఏమిటి? వీరేదో అలాగున్నారేంటిది? వాట్ ఈస్ దిస్ డిఫరెన్స్ అని వారు కనుగొనేలాగా మన జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి ఎదిగేటువంటి పరిస్థితి ఒకటి. అక్కడ దేవునికి ప్రాధాన్యత, దేవునికి ప్రథమ స్థానం. వీఆర్ గివింగ్ ద ఫస్ట్ ప్లేస్ ఆర్ ఫస్ట్ ప్రయారిటీ టు గాడ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ ఇన్ అవర్ ఫ్యామిలీస్. మన జీవితాలలో, మన కుటుంబాలలో దేవునికి ప్రధానమైన స్థానము, ప్రథమ స్థానం ఇస్తున్నాం. గాడ్ ఈజ్ ఫస్ట్. దేవునికి మొదటి స్థానం ఇస్తున్నామని మన జీవితాల్లో మనం రుజువుపరచవలసిన వారమై ఉంటున్నాం. వీరికి, ఈ కుటుంబంలో ఉన్న వారికి దేవుని చేత భద్రత, క్షేమము, శాంతి, సమాధానం ఇవ్వబడుతున్నది. ఇట్ ఈస్ ఎ సెంటర్ ఫార్ పీస్ అండ్ సేఫ్టీ అండ్ హెల్దీ. దేవుడు ఈ మూడింటిని మనకు వాగ్దానం చేసి వాటిని నిలబెట్టుకున్నటువంటి దేవుడు. ఇది మన గృహములలో సాక్ష్యముగా బయటికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి అయి ఉన్నది. పీపుల్ షుడ్ బి సర్ప్రైజ్ టు సీ అ క్రిస్టియన్ హోమ్ ఆర్ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఏంటి వీరు ఇంత ఆనందంగా ఉంటారు ఎప్పుడు కూడా? వీరికి దిగులు, చింత, సమస్యలు ఏమీ ఉండవా? రోగములు ఏమి ఉండవా? అన్నీ ఉన్నవి. కానీ అన్నింటికి అధిగమించినటువంటి, అన్నిటికంటే మిన్న అయినటువంటి దేవుడు వారికి తోడుగా ఉన్నాడు. ఆయన పేరే ఇమ్మానుయేల్ అండి. ఇమ్మానుయేల్ అనే మాటకు దేవుడు మనకు తోడు అని అర్థమని ఈ బిడ్డలు చెప్తున్నారు, ఈ కుటుంబాలు చెప్తున్నారు. అందుకే దే ఆర్ సో హ్యాపీ అండ్ దే ఆర్ సో కంఫర్టబుల్. అందుకే వారు అంత క్షేమముగా, సంతోషభరితులు అయి ఉన్నారు అనేటువంటి మాట వారికి మనకున్నటువంటి వ్యత్యాసం వారు గమనించవలసిన వారమే. దేర్ షుడ్ బి అ స్పెసిఫిక్ అండ్ సిగ్నిఫికెంట్ డిఫరెన్స్ బిట్వీన్ ఏ క్రిస్టియన్ అండ్ నాన్ క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ గృహానికి, క్రైస్తవేతర గృహానికి ఈ తేడా తప్పనిసరిగా మనం చూపించవలసిన వారం అంటున్నాం. దట్ ఈస్ ది మిస్టరీ బిహైండ్ ది సీక్రెట్ బిహైండ్ క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ గృహం వెనుకల ఉన్నటువంటి ఈ గొప్ప రహస్యం, ఉన్నతమైన దేవుని యొక్క ఉద్దేశం మనం కనబరచవలసిన వారం అంటున్నాం. ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ హెవెన్. పరలోకమునకు సాదృశ్యము అయినటువంటిది క్రైస్తవ కుటుంబం. ఎంత శ్రేష్టమైన మాట అండి, ఎంత వింతైనటువంటి మాట, ఎక్కడ కని విని ఎరిగినటువంటి మాట. పరలోకమునకు సాదృశ్యం. ఇట్ ఈస్ ఎ రెప్లికా ఆఫ్ ది హెవెన్. పరలోకం ఎలా ఉంటుంది అని ఒక వ్యక్తి లేక ఒక కుటుంబం అర్థం చేసుకోవాలంటే క్రైస్తవ కుటుంబం చూడాలి. మొదట ఎప్పుడు ఆనందోత్సాహంతో ఒకరినొకరు ప్రేమించుకుంటూ, ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరు జీవించుకుంటూ, ఒకరికొరకు ఒక త్యాగం చేసుకుంటూ అందరూ కూడా ఆనందమయమైన సమూహముగా ఉన్నప్పుడే అది నిజమైన క్రైస్తవ గృహము అనిపించుకుంటుంది. ఎప్పుడు అరుపులు, కేకలు, జగడములు, భేదాభిప్రాయములు ఉంటే ఆ క్రైస్తవేతర కుటుంబాల కంటే మనము దారుణముగా ఉంటామనేటువంటి మాట లోకంటే చెప్పగానే తెలిసిపోతుంది. కనుక a Christian family should make the difference in the village or in the town or city or in the entire world. నీవు ఉన్నటువంటి ప్రదేశంలో
గ్రామంలో కానీ కాలనీలో కానీ లేక లోకంలో వీ హ్యావ్ టు షో ద డిఫరెన్స్ ఆఫ్ ఎ క్రిస్టియన్ ఫ్యామిలీ. క్రైస్తవ గృహం అనుకున్నటువంటి ఒక ఉన్నతమైనటువంటి స్థానము, ఉన్నతమైనటువంటి పరిస్థితిని మనం ఈ లోకానికి చూపించవలసిన వారమైన, దెన్ ఓన్లీ ఇట్ ఈస్ కాల్డ్ అ క్రిస్టియన్ ఫ్యామిలీ ఆర్ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవ గృహం, క్రైస్తవ కుటుంబం అనేటువంటి మాట మనము జ్ఞాపకం చేసుకునవలసిన వారమైన. ఈ కుటుంబము ఇది క్రైస్తవ కుటుంబం భార్యాభర్తల మధ్య ప్రేమ బాంధవ్యమును పెంపొందించేవిగా ఉండాలి. యాజ్ యూ గ్రో ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ, మనం క్రైస్తవ కుటుంబంలో ఎదుగుతూ ఉండగా భార్యాభర్తల మధ్య సంబంధాలు ఇంకా పెనవేసుకొని ఇంకా అన్యోన్యమైనటువంటి అనుభూతిని కలిగిన వారు అయి ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అట్లా కాకుండా ఎదుగుతున్న కొలది అందము, బాహ్య సంబంధమైన రూపము, లేక ఆస్తికి సంబంధించిన విషయాలు, డబ్బుకు సంబంధించిన విషయాలు, చదువులు, ఉన్నతమైన ఉద్యోగాలు, జీతాలు, వీటిని చూసి నీకంటే నేనేం తక్కువ, నీ కుటుంబం కంటే నా కుటుంబం ఏమిట్లో లోపం కలిగి ఉన్నది, మీ వాళ్ళెంతో మా వాళ్ళు అంతే అనేటువంటి ఈ పొగడ్తల విషయమైనటువంటి లేక గౌరవానికి సంబంధించినటువంటి విషయం, లోక సంబంధమైన విషయాలు మాట్లాడుకుంటూ నువ్వెంత అంటే మాత్రం లోకంలో ఉన్న ఇతర క్రైస్తవేతర కుటుంబాలన్నిటి కూడా అన్నిటికంటే బహు చండాలమైనటువంటి కుటుంబంగా మన కుటుంబాలు ఉండబోతావని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఒక దేవుని సేవకులుగా క్రైస్తవ కుటుంబాల్లో భార్యాభర్తల మధ్య, తల్లిదండ్రులు పిల్లల మధ్య సంబంధాలు పెంపొందించేవిగా కనపడాలి. వారు చూడండి, పెళ్ళైనప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నారు, భార్యాభర్తలు ఎంత అన్యోన్యంగా ఉంటారండి. ఆ తల్లిదండ్రులు ఆ పిల్లలు ఎంత అన్యోన్యంగా ఉంటారండి. వారి ప్రేమ అసలు నేను వర్ణించలేనండి. దేర్ లవ్ ఈజ్ లిటిల్ డిఫరెంట్ ఫ్రమ్ అవర్ లవ్ అని వారు ఈ ప్రేమకు సంబంధించిన విషయం ఏమైనా వారు గుర్తుపట్టగలుగుతున్నారా? ఈ తేడాను, వారికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలకు క్రైస్తవ కుటుంబంలో సంబంధ బాంధవ్యాలకు తేడా ఉన్నదని వారు గ్రహించగలుగుతున్నారా? అనగా ఇంకొక రకంగా చెప్తే మనం క్రీస్తు ప్రభువును ప్రదర్శిస్తున్నాము, ఇది యేసు ప్రభువును శిరస్సుగా కలిగినటువంటి కుటుంబం క్రైస్తవ కుటుంబం అని చెప్పి మనము పరోక్షంగా మనం తెలియజేస్తున్నామా, ప్రత్యక్షంగా తెలియజేసేందుకు సాక్ష్య జీవితం మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దెన్ ఓన్లీ అవర్ ఫ్యామిలీ, అవర్ హోమ్ ఈజ్ కాల్డ్ ఎ క్రిస్టియన్ హోమ్. క్రైస్తవ కుటుంబం ఇట్ షుడ్ డెఫినెట్లీ డిఫరెన్షియేట్ ఫ్రమ్ అదర్ ఫ్యామిలీస్. అది తప్పనిసరిగా మిగిలిన క్రైస్తవ కుటుంబాలకు ఈ క్రైస్తవ కుటుంబానికి భిన్నంగా ఉండాలి. అంటే వాళ్ళు ఆదివారం చర్చికి పోతే మనం శనివారం పోదామని కాదు, వారు యేసు ప్రభువుని ఆరాధిస్తున్నట్టు మనం పరిశుద్ధాత్మను ఆరాధిస్తామని కాదు. అటువంటి థియోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో, భక్తి విషయంలో, విశ్వాస విషయంలో, ఆరాధన విషయంలో కాదు కానీ చెప్పేది మన సాక్ష్యము, మన వ్యక్తిత్వము, మన కుటుంబ జీవితము, మన సాక్ష్య జీవితం, మన ప్రార్థనా జీవితాలు ఎలా ఉన్నాయి. ప్రక్కింటి వారికి ఏమైనా అనారోగ్యం కలిగితే మన ఇంటికి వచ్చేయమండి, మీరు మా కోసం ప్రేయర్ చేస్తారా అని అడుగుతున్నారా? ఎప్పుడైనా ఇలాంటి మాట మనం విన్నామండి? వాళ్ళు వాళ్ళే, మనం మనమే. వాళ్ళ ప్రార్థనలు వాళ్ళకే, మన ప్రార్థనలు మనకే. Can these people find a small difference in their devotion, in their life, in their behavior or in their prayer? వాళ్ళంతా క్షేమంగా, సంతోషంగా, ఆశీర్వాదకరంగా ఉండడానికి ఏమి కారణం? మనం అలాంటి దాన్ని పోగొట్టుకొని నిర్జీవంగా, నిరుత్సాహంగా ఇలాగ ఉండడానికి ఏమి కారణమని ఏమైనా వారికి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారా? డూ వీ షో ది డిఫరెన్స్ టు ద వరల్డ్ అట్ ద స్మాల్ విలేజ్ వేర్ యూ డ్వెల్? ఈ చిన్న గ్రామంలో నివసిస్తుండగా ఆ చిన్న కుటుంబం ద్వారానే మేము ఆ పల్లెటూరులో చిన్నప్పుడు 5వ తరగతి వరకు చదివేటప్పుడు అంతవరకు మేము ఆ గ్రామంలో ఒకే ఒక క్రైస్తవ కుటుంబం అండి. దెర్ వాజ్ నో అనదర్ క్రిస్టియన్. స్టిల్ మై ఫాదర్ showed a difference. Yet God used our family as a different family. They recognized that Jacob, the headmaster of the school, they are Christians. Do we make the difference in our lives, in our social life, in our jobs? Kraistava kutumbamga, remember, it is a prestigious family, entirely different family, which glorifies only God, not yourself, not the head of the house. As a Christian home, we should be able to glorify our Christ అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకునవలసిన వారం అంటున్నాం. ప్రియమైన బిడ్డలారా, ఈరోజు ఇక్కడ ఆపుదాము. మరి కొన్ని శ్రేష్టమైన విషయాలు వచ్చే వారం మనం జ్ఞాపకం చేసుకున్నాం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకున్నాం.
Do we reflect Jesus? Do we show Jesus in our life? Through our family life, through our social life, in our jobs. మన ఉద్యోగాలలో, మన కుటుంబాల ద్వారా, మన సహవాసం ద్వారా యేసు ప్రభువును చూపించగలుగుతున్నామా? 3 పేటల త్రాడు, ప్రసంగి గ్రంథంలో 4వ అధ్యాయం 12వ వచనంలో 3 పేటల త్రాడు త్వరగా తెగిపోదు కదా. ఏంటిది 3 పేటల త్రాడేంది? నీవు, నీ భార్య, యేసు ప్రభువారు, ఈ 3 పేటలు కలిపితే పేనినారు. యేసు ప్రభు మొట్టమొదటి మాట భర్త, తర్వాత భార్య. ఈ 3 తాళ్ల పేర్లు కలిపి కట్టినటువంటి త్రాడు, పేరినటువంటి త్రాడు త్వరగా అది తెగిపోదు కదా అన్నాడు. ఎందుకంటే భార్యాభర్తలు ఏక శరీరము, 1 బాడీ. ఫిజికలీ దే లుక్ 2 బాడీస్, బట్ స్పిరిచువల్లీ, ఇన్ గాడ్స్ సెన్స్, ఇన్ గాడ్స్ అరేంజ్మెంట్, ఇట్ ఈస్ 1. ఇలాంటి కలిసి నివసించేటువంటి గృహముగాను, కలిసి జీవించేటువంటి కుటుంబముగాను, కలిసి దేవుని కొరకు సాక్ష్య జీవితం జీవించేటువంటి కుటుంబముగాను క్రైస్తవ కుటుంబం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ముఖ్యంగా విశ్వాసులు ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇంకా విశేషంగా దేవుని సేవకులమైన మనము గమనించాలని నేను ప్రత్యేకంగా జ్ఞాపకం చేస్తున్నాను. భార్యాభర్తలు ఒకవేళ దేవుని వైపు నడుస్తుంటే వారి మధ్య దూరము తగ్గుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకుందాం. భార్యాభర్తలు దేవుని వైపు నడుస్తుంటే వారి మధ్య దూరము తగ్గుతుంటే దే విల్ కమ్ క్లోజర్, క్లోజర్ అండ్ క్లోజర్. వారి వ్యక్తిగత ఉద్రేకములు కానీ, భావ వ్యక్తీకరణ కానీ, మరి కలహములు నియంత్రించుకునేటువంటి విధానములో కానీ, ఐక్యమైపోయే విషయంలో కానీ అది చాలా సులభమవుతుంది. వారు ఏక మనస్సు కలిగి ఒక్క శరీరముగా దేవుని కొరకు జీవించగలరని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పటికి ఇక్కడ మనం క్లోజ్ చేసుకుందాం. మిగిలిన కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు వచ్చే వారం శనివారం మనం జ్ఞాపకం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందామండి. క్రైస్తవ కుటుంబం గురించి మనం విన్నాం. దీనికి ముఖ్యమైన వ్యక్తి దేవుడు. క్రైస్ట్ ఈజ్ ది హెడ్ ఆఫ్ దిస్ హౌస్. యేసు క్రీస్తు వారు ఈ గృహానికి శిరస్సు అయి ఉన్నారు. మన శరీరానికి శిరస్సు ఏ విధముగా ముఖ్యమైన స్థానము, ప్రధానమైన స్థానము వహించిందో అలాగే మన జీవితాలకు, క్రైస్తవ కుటుంబానికి యేసు క్రీస్తు ప్రభు వారే శిరస్సు. శిరస్సు నాకు మిగిలిన శరీరం అంతా లోబడినట్టుగా యేసు ప్రభు అనేటువంటి ఈ శిరస్సునకు బాడీ అనేటువంటి మనమందరం కూడా దేవుని మాటకు, దేవుని ప్రణాళికకు మనం ఒప్పుకొనవలసిన వారమై ఉంటున్నామని జ్ఞాపకం చేసుకుంటున్నా. ప్రభువ ఒక్కొక్క కుటుంబాన్ని, ఒక్కొక్క వ్యక్తిని, ఒక్కొక్క గృహమును, క్రైస్తవ గృహమును మీరు దీవించి ఆశీర్వదించమని ఇప్పటి వరకు మీరు తెలియజేసిన విషయాల కొరకు, ఆత్మ సంబంధమైన సత్యముల కొరకు నీకు వందనాలు చెల్లించుకుంటూ వచ్చే వారం మీ చిత్త మీద ఇంకా లోతైన విషయాలు జ్ఞాపకం చేసి మమ్మల్ని అందరినీ ఒక్కొక్కరిని ఆశీర్వదించి మేముండే లొకాలిటీలో కానీ, గ్రామంలో కానీ, పట్టణంలో కానీ, నగరంలో కానీ, లోకంలో కానీ మీ కొరకు ఒక గొప్ప మాదిరికరమైన క్రైస్తవ కుటుంబాలుగా వర్ధిల్లునట్లు చేయమని ఈ మా ప్రార్థన మా ప్రభువును ప్రియ రక్షకుడైన యేసు స్వామి పేరిట ప్రార్థించి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమెన్. తండ్రి దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం మనకందరికీ, ప్రతి క్రైస్తవ గృహానికి ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము తోడైండును గాక. ఆమెన్.